జాగ్రత్తగా దాన్ని కాపాడుతూ మేము కార్యక్రమం చేస్తాం, మీకు పూర్తిగా సహకరిస్తాం. అలాగే తమరు కూడా మాకు సరైన అవకాశం ఇచ్చి ఈ సభా సాంప్రదాయాన్ని తప్పకుండా పాటిస్తాం. ఎక్కడ కూడా ఏ డివిజన్ చేస్తామని మీకు సభా సాక్షిగా మేము మాటిస్తున్నాం. మీరు యాక్టివ్గా ఎన్నికైనందుకు మీరు ఈ శాసనమండలికి ఉపాధ్యక్షులుగా మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అభినందన చెప్తున్నాం. కానీ దురదృష్టం అధ్యక్ష, ఒక్క విషయం, ఇవాళ అధికార పక్షం వచ్చి ఈ తాలూకు ఎన్నికలు లేకపోవడం అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ ఈ సెషన్, ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఏర్పాటైన తర్వాత, ఈ రాష్ట్రంలో ఈ చట్టసభలు ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అంతకు మద్రాసు రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామం జరగలేదు. దీనికి ముందే ఒక 5 నిమిషాల ముందే మంత్రి గారు మనోహర్ గారు వచ్చి వారి రూల్స్ గురించి రెగ్యులేషన్ గురించి వాళ్ళు వచ్చి చట్టాలు పట్టుకొని బుక్కులు పట్టుకొని వాళ్ళు చెప్పారు అధ్యక్ష. దీంట్లో ఉంది చక్కగా చెప్పిన దాంట్లో ఉందా ఏంటి అధ్యక్ష వాళ్ళు తాడు చేసింది? వాళ్ళు బయటికి వెళ్ళి ఏంటి అధ్యక్ష అది అంటే సభ మీద కానీ సభ తాలూకా కార్యక్రమాలు కానీ దీని మీద కానీ వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత గౌరవం ఉందో ఆ తాలూకు చరిత్ర తెలుస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రజలందరూ చూస్తాను, ఇక్కడున్న మనం 100 మంది మనం చూడలేదు అధ్యక్ష. 5 కోట్ల మందికి ఏం మెసేజ్ ఇస్తారు అధ్యక్ష ఈ ప్రభుత్వం? ఈ గౌరవాల పట్ల, సాంప్రదాయాల పట్ల, దీని పట్ల ఏమి ఇస్తారు అధ్యక్ష? అంటే ప్రజలు వచ్చి మాకు ఓటేస్తారు కాబట్టి 5 సంవత్సరాలు దానికి ఏ గౌరవం అయినా సరే, ఏ అగౌరవం అయినా సరే చేయొచ్చు, ఎలాగైనా ప్రభుత్వం చేయొచ్చు, ఏ విధంగా ప్రభుత్వం చూస్తని అని చెప్పారు అధ్యక్ష. ఇదా సభా సాంప్రదాయం. దీని గురించి ఆ నాయకులు వచ్చి మాట్లాడతారు, మాకు ఎదురు చేస్తున్నారు. దీని ద్వారా ఈ సభ ద్వారా ఇందాక చాలా శోచనీయం అధ్యక్ష. ఇలాంటి పరిణామాలు ఎక్కడా కూడా జరగకూడదని కోరుకుంటాను అధ్యక్ష. ఎవరైనా ఉండొచ్చు ప్రజాస్వామ్యంలో, ఒక రోజు వచ్చి గెలుస్తారు, ఒకరు పడతాం, రాత్రి అవుతుంది పగలవుతుంది. కానీ సాంప్రదాయాలు, కన్వెన్షన్స్, అలాగే మొన్న రూల్స్, నిబంధనలు అవి స్వాస్థ్యంగా ఉంటాయి అధ్యక్ష. ఇంకా మెరుగుపరుచుకోవాలి. అదే మెరుగుపరుచుకోకుండా దాన్ని తూట్లు పొడుస్తూ దాన్ని అవమానకరం చూస్తుంటే చాలా శిక్ష. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఏదో ఈ ఎన్నిపడి పార్టీ ఉందో ఆ నాయకులు మాట్లాడుతుంది కానీ, అది కుటుంబంలో నాయకులు మాట్లాడుతుంది కానీ చాలా చూస్తున్నాం అధ్యక్ష. లేకపోవడం అనేది అనిపిస్తే తప్పని అనిపిస్తలేదు అధ్యక్షాలకి. అలా ఇది ఏమని చెప్తారు అధ్యక్ష? ఇది రాష్ట్ర ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? ఏ రకమైన ఇస్తున్నాం? రాజకీయాల్లో వచ్చి కక్షలో ఉండకూడదు అధ్యక్ష. రాజకీయాలు వచ్చి ఇవి ఉండకూడదు అధ్యక్ష. కన్సిడరేషన్ ఉండాలి, ఒకరికొకరు చెప్పుకొని చేసుకునే పరిస్థితి ఉండాలి. మన అందరం కూడా రాష్ట్ర ప్రజలకి ఆన్సరబుల్ అధ్యక్ష. అంతేగాని ఆ పార్టీకో మా పార్టీకో ఆన్సరబుల్ కాదు అధ్యక్ష. అందరూ ఇక్కడ కూర్చుని అందరం ప్రజల కోసం ప్రజల తరఫున ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అధ్యక్ష ఇక్కడ అందరూ. కానీ ఇదేం అధ్యక్ష? ఈ సాంప్రదాయం చాలా దురదృష్టం అధ్యక్ష. ఏం మాట్లాడాలో కూడా మాట్లాడట్లేదు అధ్యక్ష. వాళ్ళు చేసిన ప్రక్రియకి ఏ భాష మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు అధ్యక్ష. చాలా అన్యాయం. ఇది చాలా దురదృష్టం. ఇలాంటివి ఇంకా రాబోయే తరంలో జరగకూడదని చెప్పినాయి, అవి చేయకూడదని చెప్పినాయి. నేను కోరుకుని ఈ సాంప్రదాయం రాకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. నీతులు చెప్పడం కాదు అధ్యక్ష, నీతుల్లో చేసి చూపించాలి అధ్యక్ష. అంతేగాని ఉన్నది కదా, నాకు 2 మాటలు తెలుసు కదా, నేను ఇంతకుముందు ఒక పదవి చేశాను కదా అని ఏదో పుస్తకాలు పెట్టుకుని చెప్తే కాదు అధ్యక్ష. పదవులు చేస్తే కాదు అధ్యక్ష. మన భాష, మన నోరు, మన తాలూకా ప్రవర్తన, మన తాలూకు విలువని పెంచుతాయి అధ్యక్ష. వ్యక్తుల విలువ కానీ, పార్టీ తాలూకు విలువ కానీ, సాంప్రదాయాలు కానీ. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఆ నాయకులు చేస్తున్న, ఆ పార్టీ చేస్తున్న వ్యవహార తీరు చాలా ఆశ్చర్యం, క్షమించడానికి. ఇలాంటి వాటిని రాష్ట్ర ప్రజలు చూడాలి. వాళ్ళ తాలూకు బిహేవియర్ ఎలాగుందో మీరు చూడండి. మీరే ప్రజలే నిందితులు. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి అప్రసాదంగా ఇలాంటి నడవడం మంచిదా కాదనేది ప్రజలు నిర్ణయించాలని రాబోయే కాలంలో వారిని ఈ సభ ద్వారా కోరుకుంటూ, ఇవాళ మీరు ఉపసభాపతికి ఎన్నికైనందుకు మళ్ళీ మీరు మీ సాంప్రదాయాల పట్ల మీరు చేస్తున్న రాబోయే కాలంలో
పూర్తిగా సభ్యులు మేము సహకరిస్తాం. ఏదైతే చట్ట ప్రకారం ఉందో దాన్ని నడవడిక చేస్తాం. తమను కూడా మాకు సరైన అవకాశం ఇచ్చి చేయాలని మరి మిమ్మల్ని కోరుతూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష.